హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను ఈరోజు ఆలు గోబీ ప్లస్ క్యారెట్, సారీ అండి ఆలు లేదు, ఉట్టి గోబీ ఫ్లవర్, క్యారెట్ ఇంకా అండ్ మటర్ అంటే బఠానీ, పచ్చ బఠానీ. నేను ఇది ఫ్రోజన్ బఠానీ వాడతాను. అంటే నేను వింటర్ సీజన్లో పచ్చ బఠానీ కొనేసేసి నేను ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో ఇయర్ అంతా వస్తుందన్నమాట. ఇది ఒక మంచి టిప్ అండి, మీరు కూడా ఫాలో చేసేది ఉంటే ఈ కమింగ్ వింటర్లో ఫాలో చేయొచ్చు. ఓకేనా? సో ఈ కాలీఫ్లవర్, క్యారెట్ ఇంకా మటర్ అంటే పీస్ స్టూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక ఫ్లవర్ మీడియం సైజ్ కట్ చేసుకొని అది ఉప్పులో వేసుకోవాలి. క్యారెట్, చిన్న క్యారెట్ 2, కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ పచ్చబటాని, ఇవన్నీ కూడా మన వాటర్ ఇంకా సాల్ట్ ఇంకా పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. సెమీ అంటే ఒక 50% ఉడకబెట్టుకొని దాని నీళ్ళంతా కూడా ఒక బౌల్లో తీసేసి ఫిల్టర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టే ముందు ఒక 2 స్మాల్ సైజ్ ఆనియన్, ఒక టమాటో, 5-6 జీడిపప్పులు, ఇవన్నీ కూడా ఒక కడాయిలో ఇవన్నీ కూడా ఒక స్పూన్ నూనె వేసి దొరగా ఫ్రై చేసుకొని ఫ్యాన్ కింద చల్లార్చాక దీన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే బాణీలో అంటే కడాయిలో నూనె 2 స్పూను, 1 స్పూన్ బటర్, ఇది వేడి అయ్యాక కొద్దిగా గరం మసాలా వేసి మనము మిక్సీ కొట్టుకునే పేస్ట్, ఆనియన్ టమాటో పేస్ట్, కాజు పేస్ట్ని ఇందులో వేసేయాలి. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు సిమ్లో ఉడకబెట్టుకున్నాక అందులో ఉప్పు, కారం, పసుపు మరియు జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసినాక తర్వాత మనము ఈ ఉడకబెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసేయాలి. కొద్దిగా నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నాక, ఆల్రెడీ ఉడకబెట్టాం కదండి, ఉడకబెట్టుకున్నాక తర్వాత మనము కొద్దిగా నీళ్ళు వేసేయాలి. కడాయి మిక్సీలో ఉన్నది దగ్గరికి రాగానే ఈ ఆయిల్ పైకి రాగానే కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్, క్యారెట్ మరియు పచ్చబటానీ స్టూ రెడీ అయిపోయింది. ఇది చపాతీస్కి చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు వేడి వేడి రైస్కి కానీ బగారా రైస్కి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ అండ్ బాయ్.